అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎర్ర గులాబీ మొక్క నాటుకుందాము. వాళ్ళు బాగా ఎండగాసింది, చెట్టు కొద్దిగా వడబడింది. ఎర్ర గులాబీ ఇది కూడా కుండేనండి. అన్ని కుండలో పెట్టేశాను, నాడుతున్నాను అనుకుంటున్నారేమో. ఇది కూడా కుండేను. దీనికి కూడా వాటర్ పోవటానికి ఇలా 3 వైపులు బెజ్జాలు పెట్టేశాను, ఎక్కువ ఎగస్ట్రా వాటర్ పోవటం కోసం. ఇదేమో ఎర్ర మట్టి, ఇదేమో వానపాముల ఎరువు. నిన్న ఏంటంటే ఇంతకు ముందు తీసిన వీడియోలో ముందు మట్టి పోసి తర్వాత ఎరువు పోసి అలా చేసాం కదా. ఇవాళ ఏంటంటే ఎరువులో మట్టి కలుపుకొని పోద్దాము. అంటే ఏ మొక్క ఎక్కువగా తీసుకుంటుందో మనకు కూడా కొద్దిగా తేడా తెలుస్తూ ఉంటుంది కదా, నాటే కొన్ని అలా తెలుసుకోవటం కోసం ఇది ఈ మట్టి ఈ ఎరువులో కలుపుదాం. ఇలా గడ్డలు లేకుండా కలిచేటట్టు మట్టి ఎరువు. కొంత మట్టి కొంత ఎరువు అలా ఏమో అంతకుముందు మనం పెట్టిన గులాబీకి పెట్టాము. ఏది ఎలా పెడితే మనకు తొందరగా వస్తుంది అనేది మనం కూడా చేసుకుంటూ ఉంటేనే కానీ మనకు అర్థం కాదు. మెయిన్ మనకు మొక్క తేటగా ఉండాలి, బాగా పుయ్యాలి, ఎదుగుదల బాగుండాలి. ఈ మట్టిని కుండలో వేసుకోండి. ఇదంతా మట్టి కలిపిందనమాట. మట్టి వెర్మి కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు, వర్మి కంపోస్ట్. మొక్కలకు బాగా బలాన్ని ఇస్తుంది. మొక్కలు చాలా బాగుంటాయి. సిటీలలో అయితే కేజీ లెక్క కూడా అమ్ముతారు. ఇది కొనుక్కొచ్చుకోనల్లా మొక్కలకు వాడతారు. దీని మీద మొక్క పెట్టుకుందాము. ఇది మొక్క బాగా ఏర్లు కూడా వచ్చినాయి, బాగుంది. ఈ మొక్క పెట్టేసాము. ఇప్పుడు మిగతా ఈ ఖాళీకి మళ్ళీ మనం మట్టి కలిపిన ఎరువు ఉంది కదా, ఈ ఎరువు దాంట్లో మళ్ళీ పోసుకుందాం.
మనకి ఇంక వాటర్ పోసుకోవటానికి వెళ్తే సరిపోతుంది. ఇందులో వాటర్ పోసుకుందాము. ఇదండి రోజా చెట్టు, ఎర్ర గులాబీ. ఓకే ఫ్రెండ్స్, చెట్టు నాటుకోవటం అయిపోయింది. ఇది మంచినీళ్ళ కుండ కదా, పైన వచ్చేసి మనం మూతి ఉంటుంది కదా, అదంతా పగలు కొట్టాను అనమాట. ఈ పగలు కొట్టింది ఏంటంటే, ఈ పగలు కొట్టింది అదిగోండి అక్కడ పెట్టాను. ఈ కుండ మనకి కింద పెట్టినా కానీ సపోర్ట్ అటు ఇటు వరకుండా ఉండటం కోసం అన్నమాట. అది కూడా మనకి కుండ ఎక్కడైనా సరే నిలబడి ఉంటుంది. ఇప్పుడు దాని మీద పెట్టుకుందాము. అది కూడా ఉపయోగపడుతుంది. మనం జాగ్రత్తగా పగలు కొట్టుకుంటే అది కూడా ఈ కుండ మనం ఎక్కడ పెట్టినా, ఏ పొజిషన్లో పెట్టినా పక్కకి సైడ్కి వరకుండా ఉంటుంది. ఇది తీసుకెళ్ళి అక్కడ పెడదాము. ఇది కింద వచ్చిందనమాట, ఇట్లా వరకుండా నీట్గా సపోర్ట్గా బాగుంది. ఈ పైన పగలు కొట్టింది, కిందకి సపోర్ట్. ఓకే అండి, ఈరోజు మొక్క నాటాము. మళ్ళీ రేపు ఇంకో మొక్కతోటి నేను ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.